ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాగ్దానమును మనం చదివినప్పుడు దావీదు రాసినటువంటి మాట, దావీదు తన జీవితమును ఒక గొర్రెపిల్లతో పోల్చుకొని రాస్తున్నాడు. దావీదు స్వతహాగా ఆయన కూడా గొర్రెల కాపరి. కాబట్టి ఒక గొర్రెల కాపరి గొర్రెల మందని ఏ రీతిగా జాగ్రత్తగా చూసి కాపాడి ప్రేమించి నడిపించి ఆ మందతో తను ఉంటాడో, అదే రీతిగా దేవుడు మనతో కూడా ఉంటాడు. మనలను దేవుడు మేపు యజమాని కాపరి అని దావీదు దేవుణ్ణి ఒక కాపరిగా, తన జీవితమును ఒక గొర్రెపిల్లగా పోల్చుకొని ఈ మాట రాస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఒక యజమాని కాపరి తన గొర్రెపిల్లను మందను సమృద్ధి గల చోటికి తీసుకెళ్తాడు, పచ్చిక గల చోటికి తీసుకెళ్తాడు. ఎక్కడ వెళితే ఆ మంద చక్కగా దీవించబడుతుందో పోషించబడుతుందో అక్కడికి తీసుకెళ్తాడు. అదే రీతిగా దేవుడు మన కాపరి, మనకు అనుకూలమైన మార్గంలో మనలను నడిపించేవాడు. మన పోషణ, మన భద్రత, కాపుదల, ఇది దేవుని బాధ్యత. దేవుడు మనల్ని కాపాడుకునేవాడు, దేవుడు మనల్ని పోషించేవాడు, దేవుడు మనల్ని నడిపించేవాడు. యేసుక్రీస్తు తన గురించి తాను మాట్లాడినప్పుడు క్రొత్త నిబంధనలో మంచి కాపరిని అన్నారు యోహాను సువార్తలో. అలాగే హెబ్రీ గ్రంథంలో మనం చూస్తే ఆయన గొప్ప కాపరి అని కూడా రాశారు. అలాగే దేవుని వాక్యంలో మనం ఇంకా గమనిస్తే ఆయన గురించి, యేసుక్రీస్తు గురించి ఆయన ప్రధాన కాపరి అని, అంటే యేసుక్రీస్తు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని యేసుక్రీస్తు గురించి రాయబడింది. మన జీవితానికి ఆయన కాపరి, కాపాడేవాడు. అన్ని విషయాల్లోంచి మనల్ని కాపాడుతున్నాడు. సాతాను ఎన్నోసార్లు మనపైన దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుదినము. అయినప్పటికీ అనేకమైన విషయాల్లో సాతాను యొక్క పన్నాగంలో నుంచి మనం కాపాడబడుతున్నాము. కారణం ఏంటంటే దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. 2వ వచనంలో పచ్చగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని, అంటే ఒక గొర్రెపిల్లను దావీదు తను మందను మేపుతున్నప్పుడు ఎలా చేసేవాడో అదే రీతిగా దేవుడు కూడా నా జీవితానికి చేస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని రాస్తున్నాడు. ఒక గొర్రె పిల్లకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏమాత్రము భద్రత లేకపోయినా, ఏమాత్రం ఇన్సెక్యూర్ ఫీల్ అయినా గొర్రెపిల్ల నిద్రపోదంట. అంటే అన్ని విధాలుగా వాతావరణం కానీ, ఆ వాతావరణం అనుకూలించాలి, తనకి ప్రమాదం లేదు అనిపించాలి, నేను నా కాపరి దగ్గర ఉన్నాను అనిపించాలి. ఈ పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడే గొర్రెపిల్ల నిద్రపోతుంది. అంటే దేవుడు మనకు పచ్చిగల చోట్ల ఆయనను పరుండజేయుచున్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రశాంతంగా నిలబెడుతున్నాడంటే మనకు ఇలాంటి విషయమే జరుగుతుంది అని అర్థం. అంటే దేవుడు మనకు భద్రతనిస్తూ ఉన్నాడు, ఆయన రెక్కల కింద మనకు క్షేమం ఉంది, అలాగే కాపరి మనకు తోడుగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కలిగి ఉన్నప్పుడు మనము విశ్వాసంతో మనం నెమ్మదిని కలిగి ప్రభులో ముందుకు వెళుతాం. కాబట్టి ఒక గొర్రెపిల్లను కాపరి ఎలాగున పోషించి నడిపించి కాపాడుతాడో, అదే రీతిగా మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు మనతో పాటు ఉండి మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు, దీవించేవాడు. కాబట్టి శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనల్ని నడిపించేవాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితం ఒక గొర్రెపిల్లకు సాదృశ్యంగా పోల్చబడింది. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే, ఒక గొర్రెపిల్ల ఎప్పుడైనా ఇండిపెండెంట్ కాదు. అంటే మిగతా పశువులతో పోల్చినప్పుడు ఒక గొర్రెపిల్లకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇండిపెండెంట్ కాదు, ఇది ఆల్వేస్ డిపెండెంట్. అంటే ఎప్పుడు తన కాపరి పైన ఆధారపడుతుంది. తన ముందు కాపరి నడవాలి, కాపరిని వెంబడించడం తన లక్షణం, కాపరి స్వరం వినడం తన లక్షణం, కాపరి యొక్క స్వరంను గుర్తెరగడం తన లక్షణం, గొర్రెపిల్ల యొక్క లక్షణం. ఈ లక్షణాలు మనలో ఉండాలి. ప్రభువును వెంబడించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన స్వరమును గుర్తుపట్టాలి, ఆయన ప్రేరేపణ మనం గుర్తుపట్టగలగాలి.
ఈ రీతిగా గొర్రెపిల్ల ఎప్పుడైనా డిపెండెంట్గానే ఉంటుంది, ప్రభు పైన, దేవుని పైన, కాపరి పైన ఆధారపడుతుంది. మనం అన్ని విషయాల్లో మనం ఇండిపెండెంట్ కాదు, మనము దేవునిపైన ఆధారపడడానికే తయారు చేయబడ్డాం. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడాలి. సమస్త భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మన భారమును తీసేవాడు, మన భారమును ఆయన పైన వేయాలని దేవుడు కోరుకుంటాడు. మన ప్రతి భారమును దేవుడు తొలగించును గాక. మనం దేవునిపైన ప్రతి విషయంలో ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించునుగాక. పచ్చుగల చోట్ల దేవుడు మనల్ని పరుండ చేసి దీవించి మనల్ని వర్ధిల్లేచునుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను. ఫాదర్, వి థ్యాంక్ యూ. యేసయ్య, మీ నామం స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, మాకు మంచి కాపరివైన దేవ, ప్రధాన కాపరివైన దేవ, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని దీవించండి ప్రభువా. మేము నడవలసిన త్రోవలను నడిపించండి, మమ్మల్ని పోషించండి, మమ్మల్ని కాపాడండి, భద్రించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.